వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం, శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. అస్మత్శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఆత్మానం చింతయేద్దేవం నారాయణమనామయం నిర్ద్వంద్వం నిర్మమం శాంతం మాయాతీత మమత్సరం. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి వాసుదేవ అనే దివ్యనామాల్ని నిరంతరాయంగా స్మరించేట్లుగా అభ్యాసం చెయ్యాలి. దానివల్ల నాలుక పవిత్రం అవుతుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను చెవులతో శ్రవణం చెయ్యాలి. ఆ భగవానుని యొక్క రూపాన్ని హృదయంలో ధ్యానం చెయ్యాలి. నిన్న మన కోసమే స్వామి మాఘశుద్ధ సప్తమి రోజున సప్తవాహన శోభితుడై అన్ని వాహనాల మీద తాను ఒక్కడే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అన్న వేద సత్యాన్ని మనకు గుర్తు చేశారు. మాఘమాసంలో ఈ సప్తమి రోజున చేసేటువంటి ఆ స్నానాదులు సూర్య సంబంధమైనటువంటి మాఘమంతా కూడా అంటే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించాడు సంక్రాంతి రోజునే, సంక్రమణంలో ఇంకా విశేషంగా వెళ్ళడం జరుగుతోంది. ఉత్తరాయణంలో మాఘమాసం, దక్షిణాయనంలో కార్తీక మాసం. స్నాన దాన జపాదులకు అన్నిటికీ కూడా విశేషమైన ఇటు మాఘమాసంలో మనం సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి చక్కగా స్నానాది కృత్యాలు చేసి ఆ శ్రీకృష్ణస్వామిని అర్చించి భావించి 2 పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని ఆ భగవానుని యొక్క దివ్య నామాల్ని స్మరిస్తూ పురాణ శ్రవణం చేయటం కూడా ఒక సాధనగా చెప్పాడు. పురాణాలు మనకు 18 ఉన్నాయి కదా. విష్ణు పురాణం, నారదీయ పురాణం, భాగవతం, గరుడ పురాణం, పద్మపురాణం, వరాహ పురాణం. ఇవి సత్వగుణాన్ని పెంచే సాత్వికమైనవి, విష్ణు పారమ్యాన్ని చెబుతాయి అని కూడా మనకు పురాణ వర్గీకరణలో వస్తాయి. కాబట్టి ఆ సాత్వికమైనటువంటి పురాణ వాన్మయాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం.
దీనిలో భాగంగా నారదీయ మహాపురాణంలో పూర్వ ఉత్తర భాగాలు అని చెప్పారు. ఆ పూర్వ భాగంలో మనం దాదాపు 26 అధ్యాయాలలో ఉన్న విశేషాలని తెలుసుకున్నాం. మనం బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, ఈ 2 ఆశ్రమాలలో ఉన్నటువంటి విశేషాలను ఎలాగ ఉండాలో మన జీవితంలో మానవ జీవితాన్ని 4 భాగాలుగా విభాగం చేశారు. 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆ వయస్సు చాలా చిత్రమైనది, బలమైనది. ఏది అయినా సాధించటానికి శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ వికసించి దృఢంగా ఉంటాయి. ఆ సమయంలోనే భగవత్ సంబంధం కలిగితే పచ్చి కుండ మీద ఏ ముద్ర వేస్తే అది బ్రద్దలయ్యే వరకు కూడా అదే ఉంటుంది. అలాగని చిన్న వయస్సులో, చిరుత వయస్సులో ఏ సంస్కారాలు తల్లిదండ్రులు ఇస్తారో, ఆచార్యులు, గురువులు ఇస్తారో ఆ సంస్కారం జీవితాంతం పనిచేస్తారు. దానిలో వారి వారి ఆ జన్మాంతర సంస్కారాన్ని బట్టి కూడా ఉంటాయి అనుకోండి. జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభి నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అని. జన్మాంతర అంటే 1000 జన్మలలో వీడు చేసినటువంటి స్థితిని అనుసరించి ఆ కృష్ణ భక్తి, తాదాత్మ్య భావన కలుగుతుంది. ఎవరిని చూడగాలనే కృష్ణ, వాసుదేవ, నారాయణ ఇలాగ నామం అప్రయత్నంగా కృష్ణనామం ఎవరిని చూడగాలనే, ఎవరి ముఖాన్ని చూడగాలనే వస్తుందో వారు భక్తిలో ఒక స్థితికి వచ్చినట్టని కూడా చెప్తారు. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆ స్మరణ ఒక్కసారి చేస్తేనే చాలట. మహాభారతంలో శాంతి పర్వంలో భీష్మాచార్యుడు అంటారు, శ్రౌత యజ్ఞకాండలో, శ్రౌత యజ్ఞాలలో సర్వశ్రేష్టంగా కొందరికి క్షత్రియాదులకు అశ్వమేధ యాగం ఇలాగ చెప్పాడు. అశ్వమేధ యాగం చేసిన వాడు కూడా మరలా జన్మిస్తాడట. వాడికి పుట్టుక ఉంటుంది. యజ్ఞాలనేవి ఒక స్థితి వరకే. కానీ కృష్ణ ప్రణామి న పునర్భవాయ, ఒక ఆర్తితో, భక్తితో, ప్రపత్తితో కృష్ణ, వాసుదేవ, నారాయణ, ముకుంద, శ్రీనివాస, వెంకటేశ అని ఇలాగా ఆర్తితో ప్రణామం చేస్తే మళ్ళా వాడికి జన్మ ఉండదు. ఎంతటి కాన్ఫిడెన్స్ అంటామే, ఎంతటి చిత్తస్థైర్యం అది కలగాలట. అది మామూలుగా మనం చేస్తూ ఉంటాం. ఈ మనస్సు, ఇంద్రియాలు త్రికరణ శుద్ధితో చేయాలి. సరే, అందుకు సాధన రంగంగా గృహస్థాశ్రమం చెప్పారు. ఆ గృహస్థు అయినటువంటి వాడు ఏ విధంగా నడవాలి, ప్రతిదానికి కూడా 4 విభాగాలతో చెప్పారు. ధర్మసూత్రకారులు, గృహ్యసూత్రకారులు వీరంతా కూడా ఏకాదశి ఈ పర్వదినాలలో ఎలాగ ఉండాలి, సామాన్యమైన రోజుల్లో ఎలాగ ఉండాలి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థే చాలా చిత్రంగా ఉన్నది కదా. ఆ తల్లిదండ్రులు, తల్లి చెప్పాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి చక్కగా ఉండాలి అని. కానీ వాళ్ళ పరిస్థితులు అలాగ లేవు. ఆడపిల్లల తల్లిదండ్రులే నా భర్త ఇలాగ సరిగా వచ్చేసాయి, ఎంత విచిత్రంగా ఉన్నామో, ఎందుకు చేసినట్టు, ఎందుకు నడుస్తున్నట్టు. కనుక ఆ సంతానం, పిల్లలకు మంచి సంస్కారాలు లేకపోతే దాని ప్రభావం సమాజం మీద కూడా ఉంటుంది, వారి మీద కూడా ఉంటుంది తెలుసుకోలేకపోతే. కాబట్టి సర్దుబాటు మనస్తత్వం ఎవరికి ఉండాలి, భర్తకా, భార్యకా, లేకపోతే ఇంకెవరికా అనేది కాదు, అందరికీ ఉండాలి. అలాగ లేకపోతే సజావుగా సాగదు. ఇటీవల 50 సంవత్సరాలు వారికి వివాహమై స్వర్ణోత్సవం జరిగితే ఒక 108 మంది దంపతులకు పూజ చేసి ఏదో చేశారు. వారి ఈ సంస్కారం ఉన్నది కాబట్టి చక్కగా చేస్తే
వాళ్ళు కొందరు వచ్చి అడుగుతారు, ఈ 50 ఏళ్ళలో మీకు కోపం రాలేదా, మీరు తిట్టుకోలేదా, అవే మనం అడగవలసింది. ఇవాళ ఉన్నటువంటి మీడియా ఎంత విచిత్రమో అంటే, మీరు ఇది సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం అనేటువంటిది మనం ఆ చిన్న అవగాహన లేకపోతే ఇవాళ మనల్ని గందరగోళం చేయటానికి అనేక వ్యవస్థలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా మనకు పెద్దలు నడిచిన మార్గంలో మనం నడిస్తే శ్రేయస్కరం అవుతుంది. 25 సంవత్సరాలు ఇలాగా బ్రహ్మచర్యం, మరొక 25 సంవత్సరాలు గృహస్థ ఆశ్రమం, ఆ 25 సంవత్సరాలు వివాహమై సంతానం కలిగి అరయిన్ వంశము నిల్పనే కదా వివాహంబు అని కూడా మనం వింటూ ఉంటాం. ఈ వంశ ఉద్ధారకుడు ఆడపిల్లైనా మగపిల్లవాడైనా సమానమని ఆ పుత్రీ పుత్రక శబ్దాలలోనే చాలా విశేషంగా చెప్పారు. అవన్నీ మనం గమనించడం లేదు, చెప్పటం లేదు, చెప్పినా వినే స్థితి లేదు అని. అలాగ కాకుండా మనం మన ధర్మాలు ఏమిటో మనమే తెలుసుకోవాలి. భగవంతుడు మనకు బుద్ధినిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు, అవగాహన చేసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. మరి ఇన్ని చేసినా మనం చేయటం లేదంటే మానవ జన్మ మరి సార్థకం చేసుకున్నట్ట నిరర్ధకం చేసుకున్నట్ట ఆలోచించ. సరే, అతిథి పూజ ఇవన్నీ కూడా చక్కగా చేయాలి అని, ఆ పితృదేవతారాధన కూడా చేయాలి. అతిథి పంచమహాయజ్ఞాలు మనం చెప్పుకున్నాం. ఇలాగా ఇవి చేసి ప్రతినిత్యము ఏ విధంగా నడవాలి అనేవి చేసిన తర్వాత ఆ చివరి 55 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు అంటే సంతానం కలిగిన తర్వాత వారి కొంతమందికి ఆలస్యంగా వివాహం కావచ్చు, ఇలాగ ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. ఆ పెరిగి పెద్దవాళ్ళై పిల్లలు వారికి వివాహం అయిన తర్వాత ఆ బాధ్యతలు తీరిన తర్వాత ఆ తల్లిదండ్రులు మళ్ళా వారిని సతాయించకూడదు. ఇదే మేము అలాగ చేసావు, ఇలాగ చేయాలి, ఇలాగ ఉండాలి అంటే వాడు ఇది విసుక్కుంటాడు, వీళ్ళేమిటి అని. అది ఉండకూడదు. మనం ఒక సలహా అడిగితే ఇవ్వాలన్నాడు. 16 ఏళ్లకే ఆషోడశాత్ పుత్రం మిత్రవదాచరేతు అని. 16 ఏళ్ళు దాటితేనే నువ్వు సలహాదారుడివే కానీ వాడిని ఇలాగ శాసించకూడదు అని మనకు పెద్దలే చెప్పారు. ఎందుకని ఆ మానసికమైన స్థితులలో వాడు నేనే బాగా అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు. కనుక ఒక సలహా రూపంగా ఇవ్వాలి. దండించి లేదా ఇంకేదో చేస్తే వాడు మనల్ని కూడా దండిస్తాడు. కనుక అలా కాదు. అందుకని వాడికి కూడా ఒక బాధ్యతాయుతమైన స్థితి వచ్చిన తర్వాత వదిలిపెట్టేసేయాలి. వాడు అడిగితే సలహా చెప్పమన్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఏం చేయాలి, వానప్రస్థ ధర్మం అన్న. ఇప్పుడు వనాల్లోకి మనం వెళ్ళి ఉండలేం కదండి. ఎలాగా అని అంటే ఆ ఇతరమైనటువంటి ఈ గృహ సంబంధమైన ఉద్యోగ సంబంధమైన అన్ని బాధ్యతలు తొలగిపోతాయి. కాబట్టి అప్పుడేం చేయాలి అంటే నారాయణ పరాయణో నిర్బంధో ముని అని వైఖానస భగవత్శాస్త్రం చెప్తారు. ఆ శ్రీమన్నారాయణుని శ్రీచరణాలను ఆశ్రయించి స్మరించాలి, ఇంద్రియాలను జయించాలి. శంఖచక్ర గదాపాణిం నిత్యం నారాయణం స్మరేత్ వానప్రస్థ ప్రకుర్వీత తపశ్చాంద్రాయణాదికం. అక్కడి నుంచి వాడు దానికి ఒక ఇది చెప్పాడు. కేశములు తెల్లబడటం, శరీరం ముడతలు పడటం, ఈ దోషాలు శరీరంలో ఏర్పడినప్పుడు అని. ఒకప్పుడు అంటే ఇది ఇప్పుడు 5 ఏళ్ల వాడికే కేశాలు తెల్లబడుతున్నాయి కాబట్టి ఇది మనం కాదు. కనుక ఈ దోషాలు శరీర్యతి ఇది శరీరం. మనకు సంస్కృత భాష చాలా సంస్కరించబడినది, మనల్ని కూడా సంస్కరిస్తాం. ఆ భాషని వదిలివేశాం. అందువల్లనే మనకు సరైన మార్గదర్శనం చేసే స్థితి లేదు. అందుకని శరీరం అంటేనే శిథిలం అవుతుంది. 20-25 ఏళ్ళ దాకా అది బాగా చక్కగా ఉంటుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, కొద్దిగా తగ్గుతుంది. మనకు తెలియకుండానే మన శరీరంలో అనేక మార్పులు. 40 ఏళ్ళు వస్తే చత్వారశ్చత్వారః అని కళ్ళదోడు వచ్చేస్తుంది 40కు.
ఆ తర్వాత కాళ్ళ నొప్పులు, అంటే నోటీసులు ఇస్తారంటారే కోర్టు వాడు ఏదన్నా జప్తు చేయడానికి ఒకేసారి చేయడు కదా, అలాగ ఒక్కొక్క నోటీసులు ఇచ్చినట్టుగా యమధర్మరాజు కూడా మనకు నోటీసులు ఇస్తారట. 40 దాటితే కాళ్ళ నొప్పులు, అక్కడి నుంచి మోకాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, ఇలాగా ఇది అంటే ఒరే జాగ్రత్త పడు అని. మనం ఏం చేస్తాం, దానికి ప్రత్యామ్నాయం చూసాం, మనకేం భయం లేదనుకుంటాం. ఏం చేయాలి అంటే శరీరంలో ఉన్న ఎవరి శారీరకమైన మానసికమైన స్థితులు ఎవరికి వారిది అయినా మొత్తం మీద చెప్తారు మహర్షాలు. ఈ శరీరంలో వచ్చే మార్పులను, దోషాలను చూసి భార్యతో కూడైన అపత్నీక సపత్నీక, భార్యతో కూడైనా లేదా కుమారులకు అప్పగించి, అంటే సహజంగా స్త్రీలకు ఆ మమకారం ఎక్కువగా ఉంటుంది ఆ సంతానం మీద, అందుకని వారిని అలాగ ఉంచి తాను వనానికి వెళ్ళాలి అని పూర్వం అందరూ అలాగ వనాలకు వెళ్ళి భార్యతో కూడైన, అక్కడ వైఖానస భగవత్శాస్త్రం చక్కగా శ్రామణకాగ్ని అని అక్కడ కూడా గృహస్థుగా ఉన్నప్పుడు చేసేటువంటి ఆచరణ చెయ్యాలని, యజ్ఞాలు చేయాలి, అతిథి పూజ చేయాలి, భగవద్ ఆరాధన చేయాలి. విశేషించి శ్రీమన్నారాయణ అష్టాక్షరి మహామంత్ర జపం అసంఖ్యాకంగా చెయ్యాలని. ఇంకా వాడికి ఏం పని లేదు కదా, రిటైర్డ్ అయిందండి, ఏం తోచటం లేదు, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం, లేదా ఏదో చేస్తూ ఉంటారు. ఏం చెయ్యాలి అని అంటే, ఇప్పటిదాకా నీ కోసమో కుటుంబం కోసమో ఆరాటపడి పోరాటం ఏదో చేసావు, అయిపోయి అక్కడి నుంచి ఏం చేయాలి, నీకోసం ఆలోచించు. నీకోసం ఆలోచించడం అంటే ఈ పరమాత్మ యొక్క దివ్యానుభూతిని పొందడం ఎలాగా, ఒక నామజపం చేయడం, భగవద్ధ్యానం చేయటం, లేదా ఆ విశేషమైన రామాయణ మహాభారత గ్రంథాలు అధ్యయనం చేయటం, లేదా ఇంకా నాకు బాగా శక్తి ఉన్నది అంటే సమాజానికి సేవ చేయడం. ఏదో ఒకరు ఇప్పుడు చేస్తున్నారు, చారిటీస్ అని పెట్టి చేస్తున్నారు, చాలా మంచిదే. కానీ భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు, ఈ భావన ఉండాలి. నేను చేస్తున్నాను అని అంటే మళ్ళీ అది వేరే విధంగా పోతుంది. కనుక స్వాధ్యాయ నిరతులు కావాలి. సర్వ ప్రాణుల యందు దయ కలిగినటువంటి వాడై భవే త్రిశవనస్నాయి నారాయణ పరాయణ జపేచ్చ ప్రణవం నిత్యం జితాత్మ విజితేంద్రియ అని. ఇలాగా ద్వంద్వాతీతుడై అహంకారరహితుడై నిర్మలమైన మనస్సుతో శమజమాది గుణాలతో కామక్రోధ వివర్జితుడై ఉండాలి. ఇది ఒక ఆదర్శం. ఇలాగ ఉండాలి అని ముందు మనం సంకల్పిస్తే, అందరూ విద్యార్థులు ఉంటారు పాఠశాలల్లో, అందరి యొక్క నేచర్, ఆ ప్రకృతి, ఆ స్వభావం ఒకే విధంగా ఉండదు. అందరి తెలివితేటలు ఒక రకంగా ఉండవు, వారి వారి స్థితిని అనుసరించి ఉంటాయి. ఇది కూడా అంతే. అలాగా ప్రవర్తించి సామాన్యమైన విషయాలు చెప్పారు. అంటే 3 పూటలా స్నానం, త్రిశవన స్నాయున అని. శరీరం ఎప్పుడు కూడా మలినంతో ఉంటుంది కాబట్టి ఆ మాలిన్యాన్ని శరీరం ద్వారా పోగొట్టుకొని మనస్సుని పరమాత్మ నామస్మరణ చేత మానసం విష్ణు చింతయేతని. మానసిక మాలిన్యం అంటే ఏమిటి? కోపం, ద్వేషం, ఇచ్ఛ, ప్రతీకారం, పగ, లేదా ఇంకా ఇటువంటివన్నీ కూడా ఈ అంతవరకు ఉన్నాయి. వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. సాధన, అదే సాధన అంటే. 3 పూటలా స్నానం చేస్తూ ఆ జడలని ధరిస్తూ అంటే లగ్జరీ అనేది ఉండకూడదు. ఎవరేమనుకున్నా ఇవేమిట్రా గడ్డాలు మీసాలు పెంచావు, ఇప్పుడు ఏమిటి అప్పుడే నీకు ముసలివాడు అని ఏమిటి అంటూ ఉంటారు, లోకం కదా. అలా కాకుండా తన సాధన, తన లక్ష్యం ఏమిటో గుర్తుపెట్టుకోవాలి. కందమూల ఫలాలు, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. చాలా చెప్పారు దీంట్లో. సర్వ ప్రాణుల యందు దయ కలిగినటువంటి వాడై ఉండాలి. బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి. అప్పటిదాకా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు ఈ వనప్రస్థ ధర్మం ఒక స్థితికి వచ్చిన తర్వాత అన్నా చెల్లెల్లాగా ఉండాలి. ఇలాగ ఉండి అధ్యయనం చేయాలి. నారాయణ పరాయణుడై ఉండాలి. రాత్రి భోజనాన్ని త్యజించాలి.
ఈ వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు, అంటే ఇప్పుడు దానికి ప్రత్యేకమైన ఉన్నది తీసుకునే విధానం అవన్నీ కూడా ఇప్పుడు మనకు అవన్నీ సాగవు అని ఆ భావాన్ని గ్రహించి ఆ విధంగా నడిస్తే చాలు. అసలు చేయవలసింది అది. కేవలం వేషం అనేది ఏమున్నది? వేషం కాదు ప్రధానం, భావం ప్రధానం. కనుక సుఖ దుఃఖాది ద్వంద్వాలు. చలికాలం వచ్చింది, మనం అన్నీ వేసేస్తాం, కోటి వేసి అన్నీ పెట్టేసి అవి ఉంటాం. అలా ఉండకుండా సాధ్యమైన వారి శరీర స్థితిని బట్టి సహించటం అభ్యాసం చేయాలి. సుఖం పెరిగే కొద్దీ అదే స్థాయిలో కష్టం కూడా పెరుగుతోంది, దుఃఖం కూడా పెరుగుతోంది. మనమేమనుకుంటాం, నేను సుఖంగా ఉన్నాను. సుఖం అనే దానికి మన దృష్టిలో ఉన్న భావం వేరు. ఇంద్రియాల సుఖమే సుఖం అనుకుంటున్నాం. అంటే ఏమిటి? బాగా చలిగా ఉన్నది, ఏదో కప్పుకున్నాం, లేదు వేడి హీటర్ పెట్టుకున్నాం, కాసేపు అయిన తర్వాత అది విసుగుగా ఉంటుంది. మళ్ళా అంటే ఏమిటి? ఇంద్రియాలకు ఏది సుఖాన్ని ఇస్తే అదే నా సుఖం అనుకుంటాను. నేను వేరు, ఇంద్రియాలు వేరు అనేటువంటి నేనంటే ఎవరు అనేది ప్రశ్న వేసుకోవటం. ఆ తర్వాత ఈ ద్వంద్వాలు, ఈ కోపం, ద్వేషం ఇలాంటివన్నీ కూడా ఈ త్యజించి శంఖచక్ర గదాపాణి అయిన నారాయణుని స్మరించాలి, తపస్సు చేయాలి. తపస్సు అంటే ఇదే భగవన్నామాన్ని నిరంతరం జపించడం. శాంతులు, దాంతులు, జితేంద్రియుడు, వేదాంతాభ్యాస నిరతుడు కావాలట. అంటే ఈ బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమానికి పూర్వరంగం, ట్రైనింగ్ లాంటిదను. ఈ గృహస్థాశ్రమం వానప్రస్థ ఆశ్రమానికి ఒక శిక్షణ కేంద్రం లాంటిది. ఆ సన్యాసం చిట్ట చివరిది. ఆ సన్యాస ఆశ్రమానికి ఈ వానప్రస్థాశ్రమం అది పూర్వరంగం. అది కూడా ఒక శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మానవుడు పరిపూర్ణంగా భౌతికమైన ఆధ్యాత్మికమైన వికాసాన్ని ఎలాగ పొందాలో మన సనాతనమైన హిందూ ధర్మంలో, ఈ ఆర్షధర్మంలో మానవ జీవితం పరిపూర్ణమైన వికాసాన్ని పొందేట్లుగా ఇలాగ వయస్సుని విభాగం చేసి ఆ చిట్ట చివరిది 75 సంవత్సరాలు దాటితే సన్యసించాలి. అంటే సమ్యక్ న్యాస సన్యాస అంటే బాగా మనస్సుని పరమాత్మ యందు ఉంచటము అని దాని అర్థం. అది దాన్ని మనం గ్రహించి, అంటే లోక విషయాలు, సర్వ విషయాలు, ధన ధాన్య సంపత్తుల మీద ఆలోచనల్ని త్యజించి నారాయణ పరాయణత్వంతో ఉండటం. చాంద్రాయణాది వ్రతాలు, ఆహారం ఎన్ని ముద్దలు తీసుకోవాలి, ఇలా గ్రామీక రాత్రం సంచరిత్వ అని దానికి నియమాలు. గ్రామాల్లో ఎన్ని రోజులు ఉండాలి, అంటే ఇప్పుడు కూడా తీర్థయాత్రలు చెయ్యాలి. సన్యాసి అయినటువంటి వాడు ఎక్కడో శిథిలమైన ఆలయాల్లో తలదాచుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇది చాలా చెప్పారు. ఆ నియమాలు, ప్రతి దానికి నియమం. అందుకేనండి మన ఈ హిందూ ధర్మంలో ఇన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి అవి జనాకర్షణగా లేదనుకుంటారు చాలామంది. పొరపాటు. జనం కోసం కాదు ఇది. మనం బాగుపడాలనుకునేవాడు ఈ ధర్మాచరణ చెయ్యాలి. ఈ కర్మాచరణ వల్ల ఉత్తమ స్థితి కలుగుతోంది. ప్రపంచంలో రత్నాలు, వైఢూర్యాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడో ఉంటాయి. అక్కర్లేని రాళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. అన్ని రత్నాలు కాదు కదా. మనం రత్నంలాగా ఉండాలి. భగవంతుని యొక్క హృదయానికి హత్తుకునేటువంటి నడవడిక కలిగి ఉండాలి. కనుక సుఖ దుఃఖాది ద్వంద్వరహితుడుగా, అహంకార మమకార రహితుడుగా సర్వదా ఉండాలి. కనుక మాన అవమానములు, శత్రు మిత్ర ఉదాసీనులు అని ఉంటారు. మన మాట కాదంటే వాడు శత్రువు అనుకుంటాం, మనకు సహకరిస్తే వాడు మిత్రుడు అనుకుంటాం, మనం పట్టించుకోకపోతే ఉపేక్ష అని అనుకుంటాం. ఈ ముగ్గురు యందు సమభావన ఉండాలట. ఇది వానప్రస్థుకి ఉండే ధర్మాలు. గృహస్థ అయిన వాడికి అది దానికి ప్రాతిపదికగానే శ్రీమద్ రామాయణంలో కుటుంబ వ్యవస్థ ఎలాగా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా శ్రీరామ అవతారం, అనుష్ఠాన అవతారం అన్నారు. అట్టి అనుష్ఠాన అవతారం శ్రీమద్ రామాయణం ప్రారంభంలో మనం చక్కగా అవగాహన చేసుకుంటే ఆ కుటుంబ వ్యవస్థ ఎలాగ ఉంటుంది అనేది తెలుస్తుంది.
ఈ మహాభారతంలో సామాజికమైన స్థితులు ఎలాగ ఉంటాయి దాని ద్వారా తెలుస్తోంది. చిట్ట చివరిది శ్రీమద్ భాగవతం ఈ పురాణాల యొక్క సమ్మేళనం, సారభూతమైనటువంటిది. ఈ మూడు సరిగ్గా అర్థం కావాలంటే 18 పురాణాలని కనీసం ఒక్కసారైనా వాటిల్లో ఏమున్నది అనేది చూడాలి. కనుక ఈ 3 పూటల స్నానాది కృత్యాలు చేసి సన్యాసి అయినటువంటి వాడు కేవలం ప్రణవ జపం చేయాలన్నారు. వారికి మాత్రమే, గృహస్థులకు కూడా లేదు, యోగులకు ఉన్నది. అందుకనే మనకు నామంతో కూడిన ప్రణవం ఉంటుంది. ఓం శ్రీరామాయ నమః, ప్రణవపూర్వకంగా మనకు ఉంటుంది. అప్పుడు మంత్రం అవుతుంది. ఆ పూర్వం ఉన్నటువంటి ఆ ప్రణవం చివరిలో ఉండేటువంటి నమః తీసివేస్తే నామం అవుతోంది. లేదా నమః కలుపుకొని ఉండవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కనుక ఏ విధంగా ఉండాలి? అద్వితీయుడు ఆత్మానందమగ్నుడై ఉపనిషత్తులని అధ్యయనం చేయాలట. వాటిలో కూడా కుటీచక, బహూరక, హంస, పరమహంస అనేటువంటి 4 ఆ స్థితులు ఉన్నాయి. అంటే వీరిని పొందేటువంటి ప్రతి బ్రహ్మచర్య, గృహస్థ అన్ని ఆశ్రమాలలో కూడా మళ్ళీ 4 డివిజన్స్ ఉన్నాయి. అంటే ఏమిటి? మన దాంట్లోనే మన పిల్లలు చదువుతూ ఉంటే స్కూల్లో ఆల్ఫా అని, బీటా అని, ఇంకేదో అంటే బాగా హై ర్యాంక్ వీడు తెచ్చుకోగలడు అనేవాడిని ఒక గ్రేడ్ చేస్తారు. బాగా డల్గా ఉండేవాడిని, డల్లర్స్ని ఒక గ్రేడ్ చేస్తారు. వాడిని ఇంకా వృద్ధి. అట్లాగనే ఇక్కడ కూడా మనకు కుటీచక, బహూరక, హంస, అలాగ గృహస్థులో కూడా వైరించిన, ఇలాగ చాలా చెప్పారు మనకు శాస్త్రం. అంటే అన్నిటి యొక్క పరమ లక్ష్యం ఏమిటి? ఈ లోకంలో ఉంటూ ఆ లోకేశ్వరుడైన ఆ పరమాత్మను, శ్రీమన్నారాయణుణ్ణి ఎలాగ మనం అనుభూతిని పొందగలం? ఆ దివ్యానుభూతిని పొందటానికి ఏమి చేయాలి? శారీరకమైన, మానసికమైన, ఇంద్రియ సంబంధం. అంటే మనస్సుకి ఇంద్రియాల వల్ల కలిగేదాన్ని ఇంద్రియ సుఖాలంట. బాగా ఎండ వస్తోంది, ఏసీ వేసాం, దేనికి? చర్మానికి అది హాయినిస్తాం, అబ్బా హాయిగా. అదే ఇప్పుడు ఏసీ వేస్తే ఎందుకు రా తీసే అంటే ఏంటి? వస్తువుల వల్ల సుఖం లేదు, ఈ మనస్సు ఉన్నది. మన పిల్లవాడు అమెరికాలో పెద్ద ఆఫీసర్ అయ్యాడని అంటే అబ్బా వీడికి ఏమన్నా వస్తుందా? సంతోషం. అంటే మా అబ్బాయి, అంటే ఆ సంబంధం వల్ల మా వాడు నెలకు 10 లక్షలు 50 లక్షలు సంపాదిస్తాడు అక్కడ అని అంటే నలుగురిలో ఏదో ఒక గొప్పతనం. వీడి మొహాన్ని తిండెవడు పెట్టాడు అనేది లేదు. కనుక ఈ సుఖం అంటే మనస్సుకి ఇది సుఖము, అది సంతోషం, ఆనందం అనేది వేరు. అది ఆత్మతో పొందేటువంటిది. ఆత్మ పరమాత్మానుభూతిని పొందితే కలిగేదానికి ఆనందము అని పేరు. అందుకని ఇక్కడ పరమాత్మ శ్రీనివాసస్వామి వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలో ఉన్నాడంటే ఏమిటి? ఆ వరాహస్వామిని చూస్తే ఆయనని జ్ఞానపిరాన్ అంటారు. ఆ జ్ఞాన కోశంలోకి వెళ్ళినప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు కలిగేదేమిటి? ఆనందం. అదే ఆనంద నిలయం. ఈ భావనతో మనం ఆ స్వామి యొక్క దర్శనం చెయ్యాలి. మన హృదయ కుహరంలోనే ఉన్నటువంటి ఆ అంతర్యామి ఇక్కడ అత్యామూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం భావన చేయాలి. ఈ సన్యాసి అయినటువంటి వాడికి ప్రధానమైనటువంటిది అదే. ఎప్పుడు ఆత్మానందమగ్నుడై, వికారరహితుడై, అద్వితీయమైన, నిర్మలమైన, పరమశాంతమైన, మాత్సర్యరహితమైన ఆ పరిపూర్ణమైన సదైక విగ్రహుడు, జ్ఞానస్వరూపుడు, నిర్మలుడు, పరంజ్యోతి స్వరూపుడు, సనాతనుడు, ఆద్యంతరహితుడు, జగచ్చైతన్య కారణుడు అయినటువంటి సహస్రశీర్షుడు పరమాత్మ నారాయణుణ్ణి ఎప్పుడు కూడా ధ్యానం చెయ్యాలట. సన్యాసి యొక్క పరమధర్మం అది. ఉపనిషద్వాక్యాలని పఠించాలి, వేదాంతార్థ చింతన చెయ్యాలి. ఆ ఉపనిషత్తులకే వేదము యొక్క చివరి భాగం, వేదం యొక్క సారం, వేదాంతం అంటే అది.
ఆ ఉపనిషత్తులకు అంటే సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని 4 భాగాలు. వేదం అంటే మూల భాగానికి సంహిత అని సంకలనం. అనేక మంది మహర్షుల యొక్క దర్శనం, వారు దర్శించారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఆ వేదమంత్రాలను చూశారు. దానికి సంకలనం అది చేసిన వేదవ్యాసుల వారు, అది సంహిత అని. ఆ వేదంలో చెప్పినటువంటి యజ్ఞ యాగాదులు ఎలాగ చేయాలి, ఆ ఉపాసనా భాగాన్ని చెప్పేది బ్రాహ్మణము. ఆరణ్యకము చింతన అక్కడికి వచ్చేసరికి కొంచెం మారుతుంది. వాటికి ఆధ్యాత్మికమైన అర్థాలు, ప్రతిదానికి కూడా కర్మకు భౌతిక అర్థాలు, ఆధ్యాత్మిక అర్థాలు కూడా. అంటే ఒకేసారి వెళ్ళలేం మనం, ఒకేసారి అన్నీ వదిలిపెట్టి వెళ్ళేవారు ఎవరో మహానుభావులు ఉన్నారు. అలా యదహ ప్రవ్రజేత్ అని వారి స్థితి వేరు. మనం అలా కాదు కదా, ఎల్కేజీలో ఉన్నటువంటి పిల్లలను లాంటి. అందుకని నిరంతరం నిన్న చూశాం, ఆ భగవంతుని చూడగానే ఎంతటి వాడికైనా గోవిందా అనాలనిపిస్తుంది. అలాగే ఆ ఉత్సవాలు, ఆ నియమాలు అవన్నీ పాటించడం చేత ఆ మనస్సు శుద్ధమై పరమాత్మానుభూతిని పొందటానికి యోగ్యమవుతోంది. ఇలాగా ఆ సన్యాస ఆశ్రమ ధర్మాలని చూపించాడు. సహస్రశీర్షుడైన నారాయణ ధ్యానం చేయడం వల్ల సనాతనుడు పరంజ్యోతి పరమానంద స్వరూపాన్ని వైష్ణవాన్నం ప్రవిశ్య అని మరీచి మహర్షి విమానార్చన కల్పనలో చాలా అద్భుతంగా 4-5 వాక్యాల్లోనే చెప్పారు. 4-5 వేల గ్రంథాల్లో అదే చెప్పారు. అంటే ఒక్క విషయాన్ని చెప్పడానికి, అంటే మనకు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న టీచరు పిల్లలకు అందరికీ అర్థం కావడం కోసం ఒకే దాన్ని చెప్పడం కోసం ఎక్స్ అనుకో, లేకపోతే ఇంకేదో అనుకో, ఇలాగ చెయ్యి, ఇలా అంటే ఏమిటి, ఇది ప్రధానం కాదు. అసలు తెలుసుకోవలసినటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం అనేక ఉదాహరణల ద్వారా ఆ విషయాన్ని మనకు హత్తుకునేట్లు చెప్తారు. అలాగనే మహర్షాదులు కూడా మన మనస్సుకి హత్తుకునేట్లుగా అనేక ప్రక్రియల ద్వారా ఆ పరమాత్మ యొక్క స్థితిని మనకు అందించారు. ఇలాగ ఆశ్రమ ఆచారాలను యథాక్రమంగా ఆచరించి ఉన్నటువంటి వాడు పునరావర్తతే అంటే పునరావృత్తి రహితమైన, మరలా తిరిగి రానటువంటి గొప్పదైన ఆ విష్ణు పదాన్ని వారు పొందుతారు అని. నారాయణ పరుడై మహావిష్ణు నిలయమైన పరమపదాన్ని పొందుతారు. సర్వపాప వివర్జితా నారాయణ పరాయాంతి తద్విష్ణో పరమం పదం అని 28వ అధ్యాయంలో బృహన్నారదీయ మహాపురాణంలో పూర్వభాగంలో ప్రథమ పాదంలో సదాచార నిర్ణయం చేస్తూ ఆ సనక మహర్షి నారదుల వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు మానవ జీవితంలో ఏం చేయాలి వాడు, ఇవి గృహస్థుగా ఉన్నప్పుడు ప్రత్యేకించి ఏం చేయాలి, ఆ తల్లిదండ్రుల రుణాన్ని అలాగ తీర్చుకోవాలి అనేటువంటిది శ్రాద్ధాది క్రియల ద్వారా ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతోంది. అవన్నీ కూడా పితృదేవతలు అని ఉన్నారు. ప్రపంచం అంతా కూడా నడపటానికి, మనం ఒక సంస్థ నడపటానికి కొన్ని నియమాలు పెట్టుకుంటాం, కొన్ని వాటిల్లో ఏవేవో చేస్తాం. అలాగనే ఈ ప్రపంచం అనే దాన్ని సృష్టించి దాన్ని పోషిస్తూ దాన్ని నడిపేటువంటి దాన్ని కూడా భగవానుడు కొందరి ద్వారా నడుపుతాడు. ఒక ఉద్యోగస్తులు లాంటి వారే దేవతలు, పితృదేవతలు. ఇలాగ వారికి కూడా మనం చక్కగా ఏమేమి చేయాలనేటువంటివి ప్రతి పురాణంలో వస్తాయి. ఆ విశేషాలని శ్రీవారి అనుగ్రహంతో మరలా రేపు తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న విషయాలని మననం చేయాలి, శ్రవణం చేయాలి. ఆ శ్రవణం అంటే వినడం, ఆ విన్నదాన్ని మననం చేయాలి, చింతన చేయాలి. నిధిధ్యాసనము అని అంటారు. దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. అలాంటి ఆచరణ యోగ్యమైన మానసిక స్థితిని కల్పించమని ఆ శ్రీనివాసుని ప్రార్థించాలి. మనం శరణాగతి భావంతో వేడుకుంటే ఆయన చెయ్యనిదేదీ లేదు. అది మనం పరమ విశ్వాసంతో చేయాలి. అలాంటి ఆ విశ్వాసాన్ని సర్వమానవులకు అనుగ్రహించాలి అని
మనం ఆ శ్రీనివాసుని శరణాగతి చేద్దాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.